శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. రెండవ అధ్యాయం 26వ శ్లోకం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే న త్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఈరోజు ఈ శ్లోకాలను మననం చేయాలి. ఈరోజు శ్లోకంతో స్వామి యొక్క బోధ, అందులోని పోకడ, అది కొత్త మలుపు తిరుగుతుందని పోయినసారి చెప్పుకున్నాం మనం. బోధను అవగాహన చేసుకోవటంలో 3 రకాలైన దృష్టులు ఉంటాయి లోకంలో. ఏమిటవి అంటే పారమార్థిక సత్తా దృష్టి. చెప్పండి. పారమార్థిక సత్తా దృష్టి, వ్యావహారిక సత్తా దృష్టి, ప్రాతిభాసిక సత్తా దృష్టి. అంటే పారమార్థిక సత్తా దృష్టి ఇప్పటిదాకా వెనుక నుండి స్వామి 11వ శ్లోకం దగ్గర నుండి, 2వ అధ్యాయం 11వ శ్లోకం దగ్గర నుండి చెప్పింది 12వ శ్లోకంలో మూలంగా మొదలైంది. అక్కడ నుండి పారమార్థిక సత్తా దృష్టిలో బోధ చేశారు. అంటే సత్తా, మూడిట్లో కూడా సత్తా అన్న ఒక పదం ఉంది. సత్తా అంటే ఉనికి. తన బుద్ధికి తగిన స్థాయిలో మనిషి సత్యాన్ని అవగాహన చేసుకుంటాడు. పారమార్థిక సత్తా దృష్టి అంటే ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అవగాహన చేసుకునే బుద్ధి కుశలత. ఏది ఉందో అదే సత్యం. ఉన్నది సృష్టిలో నిజమైంది పారమార్థిక సత్తా దృష్టి మాత్రమే. అంటే అది ఎట్లా ఉంటుంది? 12వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు? నత్వేవ అహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. నాకు, నీకు, ఈ రాజులకు ఎవ్వరికీ కూడా ఇదివరకు లేకుండా ఇప్పుడుండి మళ్ళీ ఉండబో అనే స్థితి లేనే లేదు. అంటే పుట్టుట, ఉండుట, మళ్ళీ మరణించుట అనే స్థితి లేని ఒక ఆత్మస్వరూపం అన్నట్లుగా అక్కడ ప్రతిష్ఠ చేసేశారు స్వామి. దాని తర్వాత వచ్చిన బోధ అంతా కూడా అటువంటి ఆత్మతత్వాన్ని చెప్పింది. ఆత్మకు ఎక్కడ అవస్థా భేదాలు లేవు. ఆత్మ ఎప్పుడు కూడా మారేది కాదు, దాంట్లో మార్పులు రావు. సనాతనంగా సదా ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేది ఆత్మ. దానికి దైహిక అవస్థలతో కానీ దేనితో కానీ పరిస్థితులతో పని లేదని చెప్పారు. అట్లా చెప్పబడినప్పుడు అర్జునుడి మొహం ఎట్లా పెట్టాడని చెప్పుకున్నాం మనం. ఎట్లా పెట్టాడు? ఆముదం తాగిన మొహం పెట్టాడు. ఎట్లా పెట్టాడు అంటే అది అర్థం చేసుకున్న తేజస్సు కానీ ఆనందం కానీ అర్జునుడి మొహంలో
కనిపించలేదు అంటే అవగాహన కావటం లేదు. అప్పుడు బోధను కాస్త దింపి, అంటే ఇప్పుడు సామాన్య స్థితిలో మనుషులకు సత్యంగా తోస్తున్న వ్యవహారాన్ని ప్రస్తావన చేసుకుంటూ వ్యావహారిక సత్తా దృష్టిలో బోధ చేస్తారన్నమాట. ఇప్పుడు పారమార్థిక సత్తా దృష్టి బోధ అంటే ఎట్లా ఉంటుందంటే, ఆత్మ కంటే ఇతరమైంది ఏదీ లేదు. శంకరాచార్యుల వారి భాషలో చెప్పాలంటే అది ఎట్లా ఉంటుంది, ఆయన ఒక సవాల్ తీసుకున్నారు, అర్ధ శ్లోకంలో తత్వాన్ని చెప్తాను అని. చెప్పండి. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ఇది శంకరాచార్యుల వారు సవాల్ తీసుకొని చెప్పింది. ఏమంటున్నారు? శ్లోకార్థేన ప్రవక్ష్యామి, అర్థ శ్లోకంలో నేను చెప్తాను. దేన్ని? యదుక్తం గ్రంథకోటిభిః, కోటి గ్రంథాలలో ఏది చెప్పబడిందో ఆ తత్వాన్ని నేను అర్థ శ్లోకంలో చెప్తాను. ఈ శ్లోకంలో సగభాగం అయిపోయింది. రెండో భాగంలో ఏం చెప్పారు? బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ఉన్నది బ్రహ్మస్వరూపం ఒక్కటే, సచ్చిదానంద స్వరూపం ఒక్కటే. జగత్ అనేది మిథ్య. మిథ్య అంటే లేనిది ఉన్నదానిగా అనుకోవటం మిథ్య. అనిపించటం కాదు, అనుకోవటం. వీడు అనుకుంటున్నాడు, అది లేదు. సృష్టిలో జగత్ అనేది అబద్ధపు అంశం, అది లేదు అని చెప్పి జీవో బ్రహ్మైవ నాపరం. జీవుడు ఎవరు అంటే వాడు బ్రహ్మస్వరూపమే, దానికంటే వేరైన స్వరూపం కాదు అని తేల్చి చెప్పేశారు. ఇట్లా చెప్తే ఎంతమందికి జీర్ణమవుతుంది? అర్థం కావటం అయితే తర్వాత సంగతి. అదే యాక్సెప్టెన్స్ అంటే మనం ఒప్పుకొని కూడా ఒప్పుకోం. జగత్తు లేదంటే ఇప్పుడు ఎట్లా ఉంది, మనకు ఏమన్నా నమ్మేటట్టుందా? లేదు అని చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ మాట వినటానికి, జీర్ణింపజేసుకోవటానికి. కనుక దాన్ని కొద్దిగా వ్యావహారిక సత్తాలోకి దింపి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు స్వామి. దాన్ని వ్యావహారిక సత్తా అంటే ఏమిటంటే, మనం వ్యవహారం చేస్తున్న జీవితంతో పోల్చి మన అనుభవాలు ఏవైతే మన ఇంద్రియం ద్వారా మనం పొందే అనుభవాలే సత్యం అనుకొని మనం జీవిస్తుంటామో దానితో పోల్చి బోధ చేస్తారు. మనం పోయినసారి చెప్పుకున్నాం, బోధ ఎప్పుడు కూడా సాపేక్షికం అంటారు, అంటే రిలేటివ్, పోల్చి చెప్పబడింది. ఎవరితో పోల్చి? వినేవాడి అవగాహనతో పోల్చి చెప్పబడుతుంది. వినేవాడు బ్రహ్మతేజస్సున్న వాడైతే వాడికి ఉన్నతమైన బోధను నేరుగా చెప్పేస్తే వాడికి అర్థమైపోతుంది, వాడు యాక్సెప్ట్ చేస్తాడు, వాడు ఆ అనుభూతిని పొందగలడు. కానీ వినేవాడి అవగాహన స్థాయి తక్కువగా ఉంటే అప్పుడు. అయితే అర్జునుడికి అవగాహన స్థాయి తగ్గిందా అంటే, భగవద్గీత మొత్తంలో పాపం అర్జునుడికి ఇచ్చిన పాత్ర తన స్థాయిని దింపి చూపించినప్పటికీ అది మన కోసం అని గుర్తించాలి. అర్జునుడి స్థాయి అదని కాదు. మానవ జాతికి అందరికీ అన్ని స్థాయిల వాళ్ళకి అందాలి కనుక అర్జునుడు అటువంటి ప్రశ్నలు అడగటము, అర్థం కానట్టుగా మొహం పెట్టడం మన కోసం. అది మనం, అర్జునుడు కాదక్కడ. కనుక వ్యావహారిక స్థాయితో పోల్చి చెప్పటం. ఇంకొకటి ప్రాతిభాసిక సత్తా ఉంటుంది. ఆ ప్రాతిభాసిక సత్తా అంటే ఏమిటి అంటే భ్రాంతి సత్తా. ప్రాతిభాసికం అంటే లేనిదే ఉన్నదాని వల్ల ప్రకాశిస్తుందన్నమాట. భ్రాంతి. భ్రాంతి అంటే తెలుస్తుంది కదా మనకు. భ్రాంతిలో మనం ఏమనుకుంటాం? లేని వాటిని, లేని విషయాలను కూడా ఒక్కొక్కసారి ఉన్నట్టుగా ఊహించుకుంటుంటాం. చాలా మటుకు మన మనసుకు అనిపించే ఫీలింగ్స్ ఉంటాయి చూసారా, ఇవన్నీ ప్రాతిభాసిక సత్తానే. ఉండవు అవి, మనం అనుకుంటాం అంతే. అనుకున్నందువల్ల ఉన్నట్లుగా సత్యంగా కనిపించేవన్నీ కూడా ప్రాతిభాసిక సత్తా. ఈ మూడు సత్తాలు దృష్టిలో ఒక బోధన అవగాహన చేసుకునే స్థితులు. ఇప్పుడు ఈరోజు స్వామి ఏమంటున్నారు? పోయినసారి దాకా శ్లోకం దాకా స్వామి ఏం చెప్పారంటే, ఆత్మ ఎటువంటిది? అచ్ఛేద్య, అదాహ్య, అక్లేద్య, అశోష్య. ఆత్మకు ఎటువంటి మార్పులు లేవు. ఆత్మ దేని చేత కూడా ఛేదింపబడదు, శుష్కింపబడదు, ఎండింపబడదు, ఇంకా తడుపబడదు. కనుక అటువంటి ఆ ఆత్మ స్థితిలో ఆత్మకు అటువంటి లక్షణాలు ఉన్నాయి కనుక నువ్వు నత్వం శోచితుం అర్హసి. అర్జున, నువ్వు ఇట్లా ఆత్మను ఏవం ఏనం విదిత్వా నా శోచితుం అర్హసి. ఇట్లా తెలుసుకున్నావు కదా. ఆత్మ అంటే ఎవరు? నేనే కదా. నేనే అంటే మనము. అది ఎవరైతే ఇట్లా గుర్తిస్తారో వాడికి ఇంకా శోకం, దుఃఖం ఉండవలసిన అర్హత లేదు, వాడికి అవసరం లేదు అని చెప్పారు. ఈరోజు కూడా మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ నువ్వనుకున్నట్లయితే అని ఒక కండిషన్ని చూపించారు ఈరోజు శ్లోకంతో. అంటే రాబోయే కొన్ని శ్లోకాల దాకా ఆ కండిషన్ వర్తిస్తుంది అక్కడ.
ఏమంటున్నారు? అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. మన్యసే అన్న పదం ముందు చూసారా? మన్యసే అంటే అనుకుంటే గనుక. ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ అట్లాంటిది? అర్జునుడు అనుకుంటున్నాడు. అనుకుంటే గనుక అన్న ఈ పదాన్ని వదిలేసి స్వామి వాక్యాలు అనుకోవద్దు. వీటి అనుకుంటే గనుక, నువ్వు అనుకుంటే ఒకవేళ ఎట్లా? ఏనం అథచ ఏనం. ఏనం అంటే వెనక నుండి ఏం చెప్పారు? ఏనం అంటే ఏంటి? అన్ని శ్లోకాల్లో ఏనం అన్న పదం వస్తుందా? ఏమిటి ఏనం అంటే? ఈ ఆత్మ. ఈ ఆత్మను ఏనం ఏనం అన్న పదంతో వెనక నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. అథచ ఏనం నిత్యజాతం నిత్యం మన్యసే మృతం. ప్రతిసారి ప్రతి జన్మతో పుట్టేదిగాను ప్రతి జన్మతో చచ్చేదిగాను అని అనుకుంటే గనుక తథాపి త్వం న శోచితుం అర్హసి. అప్పుడు కూడా నువ్వు దుఃఖించటానికి అర్హత లేనివాడవే. మళ్ళీ ఇట్లా అనుకుంటా. ఎందుకు? ప్రతి జన్మతో పుట్టేది ప్రతి జన్మతో చచ్చేది అనుకున్నప్పుడు కూడా దానికి నువ్వు దుఃఖించటానికి వీల్లేదు అని రెండో కండిషన్ చెప్తున్నారు. ఒకటేమో ఆత్మకి ఏమీ చావే లేదు కనుక దుఃఖమే లేదు, అది అసలుది. కానీ ఇప్పుడు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు పుడుతుంది చస్తుంది అని. ఇప్పుడు మనందరికీ ఎటువంటి అనుభవం ఉంది అంటే పుట్టామా అంటే ఏమంటారు? పుట్టాం. పుట్టారా? గట్టిగా పుట్టారు అంటే మీకు పుట్టిన అనుభవం ఉందా? లేదు. ఎన్ని జన్మల్లో పుట్టామన్నారో అన్ని జన్మల్లో మరణం వచ్చిందా? చచ్చిన అనుభవం ఉందా? లేదు. రెండు విషయాల్లో అనుభవం లేని రెండు విషయాలను జరిగినట్లు మనం ఊహించుకొని సత్యం అంటున్నాం. ఇదే సత్తా? ఏ సత్తా? భ్రాంతి సత్తా, ప్రాతిభాసిక సత్తా. జరగనే లేదు మనకు. కానీ మనం ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ఉన్నాం కాబట్టి. అవునా? మనం ఎందుకు ఈ మాట అంటున్నాం? పుట్టాను చస్తాను అనే రెండు మాటలు మాట్లాడుతున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉన్నట్లుగా మనకి ఈ మధ్యలో తెలుస్తుంది. అది వచ్చే శ్లోకంలో చెప్తారు. కానీ ఇట్లా అనుకున్నప్పుడు కూడా, నువ్వు పుట్టాను చచ్చాను అనుకున్నప్పుడు కూడా నువ్వు దుఃఖించడానికి అర్హత లేదు. ఎందుకు అంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఈ వాక్యం ఎప్పుడైనా విన్నారా? ఎవరు చచ్చిపోయినా ఈ వాక్యమే ప్లే అవుతూ ఉంటుంది. దీనికి ముందు కానీ దీనికి తర్వాత ఉన్న వాక్యాలు ఏమి మనకు సంబంధం లేదు. ఘంటసాల గారి గొంతులో చక్కగా జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటారు. తర్వాత ఏమన్నాడో మనకు తెలియదు, ముందేమన్నాడో కూడా అస్సలేం సంబంధం లేదు. ఈ శ్లోకం కూడా అంటే జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక కూడా తప్పదు. తప్పని ఈ విషయంలో నీకెందుకు దుఃఖం బాధ అర్జున అని ఘంటసాల గారు అంటున్నారా, శ్రీకృష్ణుడు అంటున్నాడా అని మనం అనుకుంటున్నాం. అదేమంటున్నారు? ఎది మన్యసే. నువ్వంటున్నావు కాబట్టి అర్జున నేను అంటున్నా, లేకపోతే నేను ఈ మాట అనను. స్వామి చెప్పే బోధి ఇది కాదు. స్వామి చెప్పేది నత్వేవ అహం జాతు నాశం నత్వం నేమే జనాధిప. అది అసలైన బోధి. అది కానీ మనం ఇప్పుడు అంటున్నాం కాబట్టి పుట్టిన వాడికి మరణం తప్పదు. నేను పుట్టాను అని అంటే సరే మరణిస్తావు, మరణిస్తాను అంటే సరే పుడతావు. ఇంకా అప్పుడు కూడా నువ్వేమైనా తస్మాత్ అపరిహార్యే అర్థే. దీనికి పరిహారం లేదు. పరిహారం లేదంటే సొల్యూషన్ లేదు, పరిష్కారం లేని దీనికి నా త్వం శోచితుం అర్హసి. మళ్ళీ మూడోసారి చెప్తున్నారు. నువ్వు మళ్ళీ ఏడవద్దు. ఎందుకు? పుట్టానన్నావు, పోయింది, మళ్ళీ పుడతాడు. ఇది తప్పదు కదా. తప్పించలేని విషయానికి నువ్వెందుకు బాధపడతావు? ఇప్పుడు ఏడుస్తావు. అర్జునుడి బాధ ఏమిటి? కౌరవులందరూ చచ్చిపోతారు. చచ్చిపోవటం అనేది తప్పదు కదా మరి పుట్టిన వాడికి. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఇది స్వామి యొక్క వ్యావహారిక సత్తా దృష్టిలో బోధ. తర్వాత ఏమంటున్నారు? అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపరిదేవన. ఈ భూతాలంటే దయ్యాలు కాదు. భూతాలంటే ఏమిటి? మనమే. భూతాని అంటే కలిగిన ప్రాణులు అని అర్థం. ఈ సృష్టిలో కలిగిన ప్రాణులన్నిటినీ భూతములు అంటారు. భూతాలంటే దయ్యాలు అని సినిమాల్లో చూపించే భూతాలు కావవి. మనం అట్లాంటి భూతాలమే, సినిమా చూపించే భూతాలు లాంటి భూతాలం. కానీ ఇక్కడ చెప్పేది అవ్యక్త ఆదిని భూతాని.
భూతాని అంటే పుట్టినవాడి యొక్క ఆది తెలియబడటం లేదు, అవ్యక్తమట, అవ్యక్తంగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పుట్టానన్నారా మీరు అందరూ? ఎక్కడి నుండి? అమ్మ కడుపులోంచి అని చిన్నపిల్లల్లాగా చెప్తారేమిటి? లేదు, నాన్న కడుపులోంచి అని అంటారు కొంచెం పెద్ద పిల్లల్లాగా. ఇప్పుడు అంతేనా? అక్కడికి ఎట్లా వచ్చాడు? ఎక్కడి నుండి పుట్టాం మనం అందరం? పుట్టామన్నారా? ఇప్పుడు చెప్పండి మరి, పుడితే ఎక్కడి నుండి పుట్టాం? అవ్యక్తం, తెలియటం లేదు. ఇప్పుడు శాస్త్రం చెప్పింది అనుకోండి, ఎన్నో జన్మలుగా పుడుతున్నాడు, వర్షపు చుక్కలో చేరుతాడు, ఆ వర్షపు చుక్క మళ్ళీ ఒక ధాన్యాన్ని ఆశ్రయిస్తుంది, ఆ ధాన్యం మళ్ళీ ఒక పురుషుడు తిన్నప్పుడు ఆ పురుషుడిలో వీర్యకణంగా ఏర్పడి ఆ వీర్యకణం తల్లి గర్భంలోకి ప్రవేశించి, ఇదంతా కొంచెం సైన్స్ కూడా చెప్పింది కదా ఇక్కడ నుండి, ఇదంతా చెప్పిన తర్వాత తల్లి గర్భంలోంచి పుట్టాడు, పుట్టినరోజు కూడా చేసుకుంటున్నాడు. కానీ ఎక్కడి నుండి వచ్చాడు మరి ఇదంతా అంటే మనకు తెలుస్తుందా? వ్యక్తం అవుతుందా? వ్యక్తం కావటం లేదు. భూత అనే ఆదిని అవ్యక్తాన్ని, భూతముల యొక్క ఆది తెలియబట, వ్యక్త మధ్యాన్ని. ఇప్పుడు మధ్యలో మాత్రం బాగా వ్యక్తం అవుతున్నాం. వ్యక్తమై మనం ఏమయ్యాము? వ్యక్తులమయ్యాము. ఏమయ్యాం? వ్యక్తుడు అంటే, వ్యక్తి అంటే అర్థం ఏమిటి? వ్యక్తమైన వాడు వ్యక్తి. ఇప్పుడు మనం అందరము ఇప్పుడు ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు తెలుస్తుంది వ్యక్త మధ్యాన్ని, ఆదిని అవ్యక్త. మరి ఇప్పుడు మధ్యాన్ని వ్యక్తమయ్య, అవ్యక్త నిధనాన్యేవ. నిధనం అంటే మరణం, మరణం తర్వాత కూడా అవ్యక్తమట. చచ్చి ఎక్కడికి పోతాం? తెలుసా ఎవరికైనా? మరి ఏ ట్రైన్ ఎక్కుతారు? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళి నిలబడి కూర్చుంటే సరిపోతుందా? ఏ ట్రైన్ ఎక్కాలో మనకు తెలియాలి, అంతేనా? తెలియకపోతే ఏ ట్రైన్ ఎక్కుతాం? ఏదో ఒక ట్రైన్ ఎక్కేసి ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతామా? మరి ఎట్లా చెప్పండి? ఈ అసలైన విషయాలు తెలుసుకోకుండా లోకమంతా తెలుసుకుంటాడు వీడు. ఇవి తెలుసుకునే ప్రయత్నం చేయడు. పోయేటప్పుడు పోయే రోజు వస్తుందని అందరికీ తెలుసా తెలియదా? మరి పోయే రోజు వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలా వద్దా? అవసరమే లేదా? ఉందా లేదా? ఉంది. మరి ఎట్లా? ఈ ప్రశ్న వేసుకోకుండానే తీరిక లేకుండా బ్రతికేద్దామని వీడి ఉద్దేశమా? జీవితంలో ఎప్పుడూ భగవద్గీత అసలు ఇట్లా ముట్టుకుంటే షాక్ వస్తుందేమో అన్నట్టుగా దూరంగా పెట్టి పూజ చేస్తుంటారు. మన వాళ్ళు దేనికి పూజ చేస్తారో తెలుసా మీకు? దూరంగా పెట్టేవారు, భయం వేసిన వాటన్నిటికీ పూజ చేసేస్తారు. దేవుడు అంటే భయం, అందుకే పూజ చేసేస్తే పని అయిపోతుంది. గ్రంథాలంటే భయం, అందుకే పూజ చేసేస్తే ఎందుకైనా మంచిది. వాటికి మనకు దూరం ఉండాలి. తీసేసుకుంటాం, మళ్ళీ దేవుడు మనలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు చదివేస్తే గ్రంథం మనలోకి వచ్చేస్తుంది, అన్ని సత్యాలు తెలిసిపోతాయి అన్నట్టు భయపడ్డట్టు అసలు జీవితంలో ఎప్పుడు ముట్టుకోవడం. అడగాల్సిన ప్రశ్న కదా. నిధనాని అవ్యక్త అని స్వామి చెప్తున్నారు. ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియటం లేదు. మళ్ళీ అప్పుడు కూడా తర్వాత ఏమంటున్నారు? తత్ర కాపరిదేమన్నా. ఇప్పుడు కూడా దానికి ఇంకా బాధ ఎందుకు మరి? అందుకే నేనేం బాధపడట్లేదు అంటారు అందరు. మీరేదో చెప్తుంటే ఇవన్నీ ప్రశ్నలు వేసుకోవాలని తెలుసుకుంటున్నాం, కానీ లేకపోతే మేము కేర్లెస్గా హాయిగా తిరుగుతూనే ఉన్నాం కదా. అందరు అట్లాగే ఉన్నారా లేదా? అందుకే అర్జునుడికి కూడా ఇదే సొల్యూషన్ చెప్పేస్తున్నారు అన్నమాట. ఇంకెందుకు చింతనే లేదు. ఇంకో ఎక్కడి నుండి వచ్చావో తెలియదు, కాసేపు ఉంటావు, తైతక్కలాడతావు, ఇక్కడే కష్ట సుఖాలన్నింటినీ అనుభవిస్తానంటావు, ఆ తర్వాత ఏమవుతుందో తెలియటం లేదు, ఇంక చింత లేదు, అయిపోయిందా? మనం కూడా చేతులు దులిపేసుకొని చాలా ఇంకా భగవద్గీత అనుకోవచ్చా? అటువంటప్పుడు అంటే ఈ వ్యావహారిక సత్తా దృష్టిలో గనక మనిషి బోధను గ్రహిస్తే వాడి సమస్య ఎప్పటికీ తీరదు. ఎందుకు తీరదంటే ఒక మాట చెప్తా. మనుషులందరికీ చిరంజీవిగా బ్రతకడం ఇష్టం ఉంటుందా లేదా? చిరంజీవి అంటే సినిమా యాక్టర్ చిరంజీవి కాదు, ఎల్లకాలం ఉండేటట్టు, అంటే మరణం లేకుండా ఉండేటట్టు. అట్లా ఏం ఉండదు. చిరంజీవిలాగానే ఉండాలనిపిస్తుందా మీకు ఎవరికైనా? ఉంటుందా లేదా? మరణం ఉండకుండా ఉండాలి అని ఉంటుందా? ఉంటుంది. ఇది తీరుతుంది కూడా. కానీ వీడేమనుకుంటాడంటే దేహంతోనే ఊహించుకుంటున్న జన్మకు దేహంతోనే మరణం లేకుండా ఉండాలని వీడి ప్రయత్నం. రాక్షసులందరూ చేసింది అదే. ఎట్టి పరిస్థితుల్లో చావు రావద్దు అని ఒక ప్లాన్డ్
కండిషనల్గా చావును డిజైన్ చేసుకున్నారు వాళ్ళందరూ. అవునా? రావణాసురుడు కూడా దేవకిన్నర యక్ష గంధర్వ పశు పక్షి క్రిమి కీటకాలతో చచ్చిపోవద్దు అనుకున్నాడు. ఎటువంటి ఆయుధాలతో ఒక మనిషిని వదిలేశాడు. అందుకు పొరపాటునో నిర్లక్ష్యంగానో మనిషి మీద నిర్లక్ష్యంతో వదిలేశాడు. మనిషిని అన్యం చేయగలడని వాడు బలహీనుడు అనుకొని చేసుకున్నాడా లేదా? అట్లాగే. కానీ కండిషన్ ఏమిటి? తపస్సు అంతా ఎందుకు? ఎప్పుడూ ఉండాలి. ఈ ఎప్పుడూ ఉండాలనే కాంక్ష ప్రతి జీవికి ఉంటుంది. కానీ దేహంతో ఊహించుకొని దేహం శాశ్వతం కావాలనుకుంటే మాత్రం వాడి సమస్య ఎప్పటికీ తీరదు. వాడు నిజంగా ఎప్పుడూ ఉండే స్వరూపుడే, ఏం సందేహం లేదు అందులో. మరణం అనేదే లేదు జీవుడికి, సంభవించదు. అది సృష్టిలో లేని అంశం. అది అది జరుగుతుంది. కానీ వీడు ఊహించుకున్నట్లు వ్యావహారిక సత్తా దృష్టిలో కానీ భ్రాంతి సత్తా దృష్టిలో కానీ జరగదు. నా వాళ్ళందరూ బాగుండాలి అని అనుకుంటారు. అవునా? వాళ్ళు ఎప్పుడు బాగుంటారు నిజంగా. కానీ మనం అనుకునే భ్రాంతిలో ప్రేమల్లో కాదు. ప్రేమలు మాత్రం ఎప్పుడు ఏమవుతుంటాయి? గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఇట్లా వెళ్ళి ఇట్లా దిగుతూ ఉంటుందా లేదా? గ్రాఫ్ చూస్తే పుట్టగానే తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉంటుంది ఎవరికైనా? వాళ్ళని వదిలిపెట్టి బ్రతకలేనంత ప్రేమ గ్రాఫ్ పైకి వెళ్తూ ఉంటుంది, ప్రేమ గ్రాఫ్. తర్వాత వాడు పెళ్లి చేసుకుంటే ఈ గ్రాఫ్ ఏమవుతుంది? టకీమని కిందకి దిగుతూ ఉంటుంది. మళ్ళీ వీడు పెళ్లి చేసుకున్న భార్యతో గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఇట్లా లేస్తుంది. మళ్ళీ వాడు పిల్లలు పుట్టినప్పుడు ఏమవుతుంది? ఇట్లా దిగుతుంది. గ్రాఫ్ అంటే ఇప్పుడు ఇది ప్రాతిభాసిక సత్తా, భ్రాంతి. ప్రేమ అనేది ఒక భ్రాంతి. వాడు ఊహించుకుంటాడు, ఉందో లేదో తెలియదు కానీ ఊహించుకుంటాడు. ఆ ప్రేమతో ఆ ఎమోషనల్ బాండింగ్స్తో ఎప్పటికీ నేను సుఖంగా ఉండాలంటే మాత్రం అది జరిగే పనిగా. సుఖంగా ఉండటం మాత్రం జరుగుతుంది, వీటితో ఉండదు. అర్థమైందా? అంటే వ్యావహారిక సత్తాలో కానీ భ్రాంతి సత్తాలో కానీ తను ఊహించుకున్న సత్యంతో జీవుడు ఎప్పుడూ ఏరు దాటాడు. ఏరు దాటాడు అంటే అర్థమవుతుందా? ఏరంటే సంసారం. ఆ సంసారాన్ని దాటలేడు. కనుక ఎప్పుడైనా పారమార్థిక సత్తా దృష్టియే సత్యం కానీ ఈ వ్యావహారిక సత్తా దృష్టి సత్యం కాదు. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు దాన్ని ఇంకొకటి వ్యావహారిక సత్తా దృష్టిలో చెప్పినప్పటికీ ప్రాతిభాసిక సత్తా దృష్టిలో అసలు బోధ ఉండదు. కానీ ఒకవేళ అట్లా చెప్పినప్పటికీ, అట్లా అనిపిస్తున్నప్పటికీ దాంట్లో అంతరార్థం మాత్రం ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. ఇది మనం బాగా గుర్తించుకోవాలి. అంటే ఒక జ్ఞాని మాట్లాడిన భగవాన్ ఉవాచ వచ్చిన అది మన వ్యవహారాన్ని ఎప్పుడూ ఒప్పుకోరు. మరి ఇక్కడ చెప్పారు కదా మీరు, అర్జునుడి కోసం చెప్పారంటే అది ఎట్లా ఉంటుందంటే, ఏదైనా మాట పిల్లవాడు వినట్లేదు అనుకోండి, నాన్న చెప్తే వినట్లేదు, అప్పుడు ఏం చేస్తారు? అయ్యో, అంత కష్టమైన ప్రశ్ననా ఇది? ఏం చేస్తారు? కొడతారా? అయ్యో, స్వామి మీకంటే నేను కొట్టకుండానే చెప్తుంటారు. ఏం చెప్తారు? అమ్మ ఏం చేస్తుంది అదే మాటను రా అన్న దగ్గరికి తీసుకొని కాసేపు బుజ్జగిసి చెప్తుందా? అప్పుడు వాడు సరే అంటాడా లేదా? నాన్న చెప్తే మాత్రం వాడికి కోపం వస్తూ ఉంటుంది. అవునా? అట్లా జరుగుతుందా లేదా? ఈ కాలంలో అది కూడా జరగట్లేదా? అమ్మ కూడా చెప్పలేని స్థితికి వచ్చేసిందా? అట్లా ఎట్లా బుజ్జగించి చెప్తారో అట్లాగే స్వామి కూడా అర్జునుడిని కాస్త బుజ్జగిస్తున్నారు అంతే. ఒక్కసారి జగత్తు లేదంటే షాక్ తిన్న అర్జునుడికి అట్లా కాదు అని బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని అక్కడ కూడా చెప్పేది పరమార్థమే. ఎందుకంటే సృష్టిలో ఉన్నది పరమార్థిక సత్తాయే. ఎవరెంత గింజుకున్నా జగత్తు సత్యం కాదు. కనుక ఇక్కడ ఈ శ్లోకాలను మనం అర్థం చేసుకుందాం. జాతస్య హి ధ్రువో మృత్యు. ధ్రువం అంటే ధ్రువ స్థైర్య ధాతు, స్థిరం. జాతస్య అంటే పుట్టిన వాడికి అనేది ఇక్కడ ప్రసిద్ధమైన అర్థం. జాత శబ్దానికి జని ప్రాదుర్భావి అని ఒక ధాతు, అంటే ప్రకాశం అని అర్థం అన్నమాట. ప్రకాశించిన దానికి మళ్ళీ మృత్యువు అంటే మృన్ ప్రాణత్యాగే, ప్రాణత్యాగం తప్పదు. ప్రకాశించిన దానికి ప్రాణత్యాగం తప్పదట. అదేమిటి? ప్రకాశం అంటే శాశ్వత స్వరూపం కదా. అంటే దీనికి మనము ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ ప్రకాశం ఉందా? ఇది ప్రకాశమేనా కాదు? ఈ ప్రకాశము శాశ్వతమా అశాశ్వతమా? ఉందా లేదా? శాశ్వత పక్కన ఏం చెప్తున్నారు మీరు? ఇది స్విచ్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే పోతుంది. అట్లాగే లోకంలో ఎన్నో ప్రకాశాలు. మనం ఈ శ్లోకము
పుట్టుక మరణం అనే ఒక సంఘటనలను తీసుకొని చెప్తున్నారు. మనము ఒక విషయంతో పోల్చి చెప్పుకుందాం. ఎందుకంటే మనకు పుట్టిన తర్వాత ఈ సందడే సరిపోతుంది, చచ్చిన తర్వాత ఏం తెలియదు. కాబట్టి ఆ అంశాలతో పోల్చుకుంటే మనం దేన్ని గుర్తించలేము, తెలుసుకోలేము. ఇప్పుడు ఒక విషయం పుట్టింది అనుకుందాం. ఒక బుద్ధులు పుట్టుతాయి అంటారా మీరు? అంటారా లేదా లోకంలో? ఈ బుద్ధి ఎక్కడి నుండి పుట్టిందిరా అంటారా? అంటే ఆ బుద్ధి అంటే ఒక కోరికనో ఆలోచనో ఏదో పుట్టింది. ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టింది? బుర్రలో పుట్టింది. బుర్రలో పుట్టిన దాన్ని మనం పుట్టింది అంట. అట్లాగే ఇక్కడ కూడా ప్రకాశించింది అందాం. దాన్ని పుట్టడం అంటే ప్రకాశించడం. ఈ ప్రకాశించిన దానికి బుర్రలో ఏ ఆలోచన ఏ విషయం వచ్చినా సరే మళ్ళీ అదేమవుతుంది? ధ్రువో మృత్యు. మళ్ళీ మనం దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలను పట్టుకొని వదిలేసాం ఇప్పటిదాకా? లెక్కలేనన్నా అన్నే చెప్పండి. అన్నీ వదిలేసారా? కొన్ని వదిలేసి కొన్ని ఉంచుకున్నారా? అన్నీ వదిలేస్తారు. ఇప్పుడున్న వాటిని వదిలేయబోతున్నారు అంతే. ఇప్పుడున్నవి ఉన్నాయి, ఉండొచ్చు కొన్ని, మిగతా ముందున్నవన్నీ వదిలేశారు. ఎందుకు అవ్వట్లా అయినాయి అంటే అక్కడ వాటికి ఆ ప్రకాశం పోయింది అని. మనం దేన్నైనా సరే మనం పట్టుకున్నంతసేపే దానికి వెలుగు, దాని తర్వాత ఉండదు. దీనికి ఒక మంచి ఉపమానం స్వామివారు చెప్తారు, మీరు అర్థం చేసుకోండి. మనం కారులో ప్రయాణిస్తున్నాం అనుకోండి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు చీకట్లో వెళుతున్నాము. ఏ వెలుగులో వెళ్తాం మనం? స్ట్రీట్ లైట్ వెలుగులో వెళ్తామా? హెడ్ లైట్స్ వెలుగులో వెళ్తామా? అంతేనా? స్ట్రీట్ లైట్ వెలుగు అయితే కొంతసేపు ఉంటుంది, కొంత దూరం తర్వాత వాడు పెట్టలేదు అనుకోండి చీకటి అవుతుంది. అదే వెలుగు మన కార్కి మన హెడ్ లైట్స్లో ఉంటే మనం ఎంత దూరం వెళ్ళినా ఆ ప్రకాశం మనతోనే ఉంటుంది. అవునా? అది ఎట్లా ఉంటుంది? ఆ హెడ్ లైట్స్ వెలుగు మనం వెళ్ళే 100 కిలోమీటర్లను ఏం ప్రకాశింపజేయదు. కానీ ఒక 4 అడుగులో 6 అడుగులో ప్రకాశింపజేసినా మనం ఎక్కడికి వెళ్ళినా సరే అది మనతోనే ఉంటుంది. ఇది మనకు అర్థమవుతుందా? అట్లాగే హైవే మీద వెళుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఈ మధ్య చూసారా? చిన్న చిన్న బిళ్ళల్లాగా పెట్టి వాటికి రేడియం స్టిక్కర్లు అంటించి ఉంటాయా? ఇప్పుడు మన హెడ్ లైట్స్ యొక్క వెలుగు దాని మీద పడగానే అవన్నీ దీపాల వరుసలాగా వెలుగుతూ ఉంటాయి. వెలుగుతాయా లేదా? మనం హెడ్ లైట్ ఆఫ్ చేస్తే అన్ని దీపాలు వాటి ప్రకాశాన్ని కోల్పోతాయి. అంతేనా? ఒకవేళ మనం దాటి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగితే అట్లా ఉంటాయి? అవి ఉండవు. కానీ అప్పుడు ఎట్లా ఉంటాయి? ఎంత ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అది చూస్తే అన్ని వెలుగుతూ ఉంటాయి. అదే వెలుగు దాని వెలుగా మన వెలుగా? మన వెలుగు. ఈ మాత్రం తెలుసుకుంటే జీవితం అంతా మారిపోతుంది. విషయాలు వెలుగుతున్నాయి అంటే మనం విషయాలు అవే వస్తాయా, మనం పట్టుకుంటామా? బుద్ధిమంతుల్లాగా ఇప్పుడు చెప్తున్నారు, కానీ జీవితంలో ఏమనిపిస్తుంటుంది మీ అనుభవంలో? అవి వస్తున్నాయి అంటే ఇదే చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ మీరు మారి కనుక అట్లా దర్శనం చేస్తుంటే చాలా మంచి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, మనమే పట్టుకుంటాం, అవి రావు అని. అవి ఎట్లా, ఎందుకు మనం అవి వచ్చినాయి అంటే మనం పట్టుకున్నందుకు వచ్చినాయి. మన హెడ్ లైట్ యొక్క వెలుగు దాని మీద వేస్తేనే అది వెలుగుతోంది, లేకపోతే అది వెలగదు. మన ప్రకాశాన్ని దాని మీద వేస్తున్నాం. దాని ప్రకాశం ఏమిటి? జాతస్య ధ్రువో మృత్యు. అది ఎట్లా మరణాన్ని అనుభవిస్తుంది అంటే మనం వదిలేస్తాం కాబట్టి. మనం వదిలేస్తే పాపం అది అనాథ అవుతుంది, విషయాలన్నీ అనాథలు అవుతాయి. ఎప్పుడైనా చూసారా? ఆడవాళ్ళంటే మగవాళ్ళకు కూడా ఇప్పుడు చాలా బట్టలే ఉంటున్నాయి. అవునా? చాలా బట్టలు ఉంటాయి. ఎప్పుడో కొనుక్కునే ఒక బట్టలు ఒక డ్రెస్ కొనుక్కొని ఉంటారు, దాని అడుగును ఎక్కడికో పోయింది. మనం దాన్ని పట్టించుకోవడం మానేస్తాం. కొన్ని అసలు ఏమైందో కూడా దృష్టిలో ఉంటుందా? అదేదో కింద పడి ఉంటుంది, అది పాపం అనాథ అయింది. షాప్లో ఉంటేనేమో దానికి ఒక విలువ ఉండేది. ప్రతివాడు వచ్చేవాడు, చూసేవాడు, రిజెక్ట్ చేసేవాడు, లేకపోతే కొనుక్కునేవాడు, ఏదైనా అవుతుంది. మన దగ్గరకు వచ్చి ఏమైంది? అది అనాథ అయింది. అట్లా ఎన్నో విషయాలు మనం తీసుకున్నంతసేపు, మన ఆసక్తి చూపించినంతసేపు ఉంటాయి. తర్వాత ఏమవుతాయి? ధ్రువ మృత్యు. వాటికి మరణం సంభవిస్తుంది, వాటి ప్రాణం వదిలేస్తాయి. అంటే వాటికి ఉనికి ఉండదు ఇంకా. ఇప్పుడు ఇటువంటిది మనము ఇది తెలుసుకోవటం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అంటే, ఏ విషయం వచ్చి మనల్ని బాధించి చాలా కష్టపెడుతుంది అంటే దాన్ని ఇప్పుడు మనం ఎట్లా దాటచ్చు అంటే, నేను దాన్ని ఆసక్తితో పట్టుకున్నాను. ఆసక్తి ఎవరిది? నాది. కోరిక అంటాం మనం. కోరిక అంటే కముకాంతో ధాతు సంస్కృతంలో ప్రకాశం గలది అని అర్థం. కోరిక ఎక్కడ పుట్టింది? మన లోపల పుట్టింది. దాని ప్రకాశం మన లోపల పుట్టింది, కానీ బయట వస్తువునందు అది లేదు. ఆ వస్తువునందు లేదు అన్నప్పుడు నిగ్రహించడానికి మనకి
శక్తి ఉంటుంది. ఇప్పుడు లోకంలో ఒక ఆవిడ వీడిని ఏమడిగిందంటే, మనం చెయ్యకూడని పని అని తెలిసినప్పటికీ మనం ఎందుకు చేస్తున్నాము అని అడిగింది. మీరు చెప్పండి, ఇన్నాళ్ళు విన్నారు కదా, ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు అంటే ఆవిడ ఉద్దేశం, ఆవిడ బాగా ప్రవచనాలు వింటుంటుంది అసలు వదిలిపెట్టకుండా. కానీ ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు చేస్తున్నాం, ప్రవచనాలు విన్న తర్వాత కూడా తెలుస్తూనే ఉంటుంది, చేయొద్దని తెలుస్తూనే ఉంటుంది, కానీ అయినా చేయకుండా ఉండలేకపోతున్నామన్న. దీన్నే అర్జునుడు కూడా అడుగుతాడు. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. వార్ష్ణేయ, హే కృష్ణ, ఇక్కడ అనిచ్ఛన్నపి, ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెట్టినప్పుడు, బలాదివ నియోజిత పాపం చరతి పురుష. ఎందుకు పాపం చేస్తాడు? ఇష్టం లేకపోయినానట చేస్తాడట. ఎందుకు చేస్తాడు? మీకు ఎప్పుడన్నా అవుతుందా అట్లా? అనద్దు అనద్దు అనుకొని అనేస్తారు, కొనొద్దు కొనొద్దు అనుకుంటూ కొనేస్తారు. చేస్తారా లేదా? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వాడు జోలికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనుకుంటారు, వెళతారు. ఇట్లాంటివి ఎన్నిసార్లు జరుగుంటాయి? ఎన్నోసార్లు జరుగుతాయి. అబద్ధాలు ఆడొద్దని తెలిసి ఆడతారా, తెలియకుండా ఆడతారా? తెలిసి ఆడతారు. అసలు ఏది పాపమైనా ఎట్లా చేస్తాడో కానీ అబద్ధం మాత్రం తెలిసి ఆడతాడు వాడు. తర్వాత మోసం చేయొద్దని తెలిసి చేస్తాడా, తెలియకుండా చేస్తాడా? తెలిసే చేస్తాడు. ఇప్పుడు తెలుసు అది చేయకూడదని తెలిసినప్పటికీ ఎందుకు చేస్తున్నాడు? మనస్సుని నిగ్రహించుకోలేక. కానీ మీరు మామూలు భాషలో చెప్పిన దాన్ని శాస్త్రం ఏమంటుంది? ప్రవృత్తి అంటుంది. ప్రవృత్తి యొక్క వేగం వలన మనిషికి నిగ్రహం అనేది సంభవం కాదు, జరగటం లేదు. అంటే వేగం అంటే ఎట్లా ఉంటుందంటే, వాయువేగం అంటారా లోకంలో? మనోవేగం అన్న పదం విన్నారా? వాయువేగం, మనోవేగాలన్న పదం. మనస్సు వేగం ఎట్లా ఉంటుందంటే, మామూలుగా తిరుగుతున్నప్పుడు మనస్సు యొక్క వేగం మనకేం అర్థం కాదు, మనం పనిలో బిజీగా ఉంటాం కాబట్టి మనకు అర్థం కాదు. ఎప్పుడైనా మీరు జపం చేయడానికి కూర్చోండి కాసేపు, అప్పుడు తెలుస్తుంది మనస్సు వేగం అంటే ఏమిటంటే. మన హిందూ ధర్మంలో ఏం చేశారంటే, జపం చేయటం అంటే ఎల్కేజీ అన్నమాట. ఇప్పుడే రంగప్రవేశం చేస్తున్నాడు వాడు, ఆధ్యాత్మిక రంగప్రవేశం చేస్తే అప్పుడు వాడికి జపమాల ఇచ్చి కూర్చోబెడతారు. వాడు మనకు జపమాల ఇస్తారు ఎందుకు? వీడు మనస్సు ఎటు వెళ్లకుండా ఉండాలని, ప్రయాణం చేయొద్దని. కానీ అవేవి పనిచేయట్లేదు మనిషికి. నోటికి ఒక మంత్రం ఇస్తారు, చేతికి ఒక మాల ఇస్తారు. ఇప్పుడు మన దృష్టిని రెండింటి మీద నిలుపుమని అర్థం, మనస్సుని రెండింటి మీద నిలుపుమని అర్థం. కానీ ఈ జపమాల తిప్పుతూనే ఉంటాడు, బయటికి మంత్రం చెప్తూనే ఉంటాడు. మనస్సు అమెరికా, ఆస్ట్రేలియా, అమరావతి ఎక్కడెక్కడికో వెళ్ళొస్తుందా? అంత అయిపోయిన తర్వాత మేరు పూజ వస్తుంది, అయిపోయింది అంటాడు, జపం అయిపోయింది అంటాడు. ఇది పూజ, అంతేనా? ఇప్పుడు చెప్పండి, మనస్సు యొక్క వేగం ఎటువంటిది? వాయువేగం కంటే చాలా గొప్పది, నిగ్రహించడం చాలా కష్టమైంది. ఇంకొక వేగం ఉంది, దాన్ని ప్రవృత్తి వేగం అంటారు. ప్రవృత్తి వేగం అంటే ఇందాక చెప్పాము మనం, అనకూడదు అనుకుంటాడు కానీ అనేస్తుంటాడు, కొనకూడదు అనుకుంటాడు కొనేస్తూ ఉంటాడు, తినకూడదు అనుకుంటాడు తినేస్తూ ఉంటాడు. చేస్తాడా? ఇవన్నీ దేనివల్ల అవుతున్నాయి? ప్రవృత్తి వేగం వల్ల అవుతున్నాయి. అంటే స్వామి అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పారంటే, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నారు. ఆ ప్రవృత్తి అంటే త్రిగుణాత్మక ప్రవృత్తి. రజోగుణం ఉన్నప్పుడు మనిషి చేయకుండా ఉండలేని స్థితి అన్నమాట. చాలాసార్లు తెలుస్తుంది ఇప్పుడు మనం నిగ్రహించుకొని ఉండాలి, ఏ మాట మాట్లాడద్దు అని అనిపించినప్పుడు కూడా మనము పుసుక్కున అనేస్తాం. అట్లా చెప్పండి, పుసుక్కున అనేస్తాం. అన్న తర్వాత మనం బాధపడతాం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ నిగ్రహాన్ని ఎట్లా సంపాదించాలంటే, వీటికి అన్నిటికీ సమాధానంగా నివృత్తి వేగం అనేది కూడా ఒకటి ఉంటుంది. అది శాస్త్రం మనకు పరిష్కారం చూపిస్తుంది. అంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? పరిష్కారం కావాలి కదా. ఒక సమస్య ఉంటే పరిష్కారం. నివృత్తి వేగం అంటే ఏమిటంటే, ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, పారే నదులన్నిటికీ మనం ఏం చేసాం? ఆనకట్టలు కట్టుకున్నాం. తెలివి ఎక్కువ కదా మనకి. ఇప్పుడు పారే నది యొక్క వేగం ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గంగోత్రిలో గంగను చూస్తే అది చాలా వేగంగా వస్తుంది, ఉద్ధృతమైన వేగం ఉంటుంది దానికి. ఆ వేగము మనం ఏం చేస్తున్నాం? ఆనకట్టతో నిలబెడుతున్నాం, దాన్ని ఆపుతున్నామా లేదా? ఇప్పుడు పారే నీళ్ళు వచ్చి ఆనకట్టని కొడతాయా లేవా?
ఇప్పుడు పారే నీటి వేగం ఎక్కువ ఉందా, ఆనకట్ట వేగం ఎక్కువ ఉందా? అటు ఇటు కాకుండా ఉంది, మీకు సందిగ్ధంగా ఉంది. లాజికల్గా ఆలోచించండి, ఇంజనీర్ల లాగా. వేగం దేనికి ఉంది? నీటికి వేగం ఉందా, ఆనకట్టకు వేగం ఉందా? అంతేనా? నీటికే గనక వేగం ఉంటే గోడ కూర్చి వెళ్ళిపోదా? నీరు వెళ్ళిపోతుందా? చెప్పండి, వెళ్ళిపోతున్నాయా నీళ్లు? ఆనకట్టలో బంధింపబడుతున్నాయా? డ్యామ్ కట్టి ఏం చేసాం మనం? రిజర్వ్ చేసుకున్నామా లేదా నీటిని? అంటే ఆనకట్టకు కన్ఫైన్మెంట్ వెలాసిటీ ఉంది. వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని ఫిజిక్స్లో చెప్తా. ఇది వెలాసిటీ, వేగం, పరిగెత్తే దాని యొక్క వేగం అంటున్నాను. కానీ ఇక్కడ ఆనకట్ట ఎటువంటి వేగం అంటే ఆపే వేగం ఉంది దానికి. నిశ్చలంగా నిలబడి ఆనకట్ట ఏం చేసింది? నీటి వేగాన్ని ఆపిందా లేదా? అది కూడా వేగమే. దాన్ని కన్ఫైన్మెంట్ వెలాసిటీ అంటారు. అంటే ఒక స్థిరత్వపు పరుగు అనమాట, వేగం. అది స్థిరత్వపు వేగం. అది ఆ స్థిరత్వపు వేగాన్నే నివృత్తి వేగం అంటుంది శాస్త్రం. అది నీకుంది. కోరికలు నీలో ప్రకాశించి ప్రవాహంగా వస్తూ ఉంటే, నదిలాగా ప్రవహిస్తూ ఉంటే నువ్వు ఆనకట్ట కట్టగలవు, దాన్ని ఆపేయగలవు. ఆనకట్ట కట్టి మనం ఏం చేస్తాం? గేట్లు పెడతాం. గేట్లు పెట్టి ఏం చేస్తాము? కావలసినప్పుడు మాత్రం గేట్లు తెరుచుకుంటాం, లేకపోతే రిజర్వ్ చేసి పెట్టుకుంటాం. అట్లాగే మనిషి కూడా కోరికలు ప్రవాహంగా వస్తుంటే ఎప్పటికప్పుడు అట్లా తీర్చేసుకునే ప్రయత్నం చేస్తుంటే వరద వచ్చినట్టు అవుతుంది మనకు. మన కోరికలు ఎట్లా ఉంటాయి? వరదల్లాగా వస్తుంటే, మునిగిపోతే లోకం అంతా ముంచేస్తుంది వరద ఎట్లాగో, మన కోరికలు అట్లాగే ముంచుతాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆనకట్ట కట్టుకొని వాటన్నిట్లో అట్లా ఉంచి కావాల్సినప్పుడు గేట్ తెరుచుకుంటే నియంత్రింపబడి కంట్రోల్డ్గా వస్తుందా లేదా? అట్లా మన ఇంద్రియాలన్నిటినీ కూడా ఆనకట్టలు కట్టాలి. అది నివృత్తి వేగం. అది మనకు చాలా బాగా ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అవ్యక్త ఆదిని భూతాన్ని అన్నారు. భూతాలు దయ్యాలనుకోకుండా, భూతం అంటే మనకు కలిగే ప్రతి భావం కూడా భూతమే. భూతం అంటే కలిగిందని అర్థం. ప్రాణులందరూ పుట్టారు, వాటిని భూతాలు అన్నారు. మనం కూడా మన భావాలన్నీ కూడా భూతాలు. ఏమిటి? మనకు కలిగే భావాలన్నీ భూతాలు అనుకుందాం. అంటే ఒక భావం పుట్టినప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి మీకు. కోరిక వచ్చింది, ఎవరికి వచ్చింది? తనకే వచ్చింది. ఎక్కడి నుండి? మనసులోంచి వచ్చింది. అయితే మనసులో స్టాక్ ఉందా చెప్పండి? ఇప్పుడు పాల కేంద్రానికి వెళ్ళి పాలు పోయించుకోవాలంటే పాల కేంద్రంలో పాలు స్టాక్ ఉంటాయి కాబట్టి పోయించుకుంటాం. మనసులోంచి ఎప్పుడంటే అప్పుడు ఎన్నంటే అన్ని కోరికలు పుడుతున్నాయి, కానీ అవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? స్టాక్ ఎక్కడ ఉంది? నాకు తెలియటం లేదు. ఎందుకో కానీ బుద్ధి పుట్టింది అంటాడా? ఎందుకో వాడికి తెలియట్లేదు. అందుకే అవ్యక్త ఆదిని. ఒక భావం, మనకు కలిగే భావం ఎక్కడి నుండి పుడుతుందో మనకు తెలియటం లేదు. వ్యక్త మధ్యాన్ని, మధ్యలో ఉండే ఏం చేస్తుంది ఆ భావన, ఆ కోరిక, ఆలోచన, ఏదో ఒకటి మనం చెప్తుంటే ఎన్ని పదాలతో చెప్పినా అదే కదా. అదేం చేస్తుంది మధ్యలో? కోరిక పుట్టిన తర్వాత ఏమవుతుందండి? ప్రొసీజర్ ఏమిటి? ఆడిస్తూ ఉంటుంది మనని. ఆ తీర్చుకునేదాకా ఎట్లా ఉంటుందంటే దురద పెట్టినట్టు ఉంటుంది. దురద పెడితే గోకోకుండా ఉండగలడా? ఉండలే. గాయం అయినప్పుడు ఏం కాదు, ఆ గాయం మాన్పుకొస్తున్నప్పుడు దురద పెడుతుంది చూస్తారా? అప్పుడేమో డాక్టర్ ఏం చెప్తాడు, డాక్టర్ ఏం చెప్తారంటే దాన్ని అస్సలు ముట్టుకోవద్దు నువ్వు. ఇప్పుడు కనుక నువ్వు ముట్టుకున్నావా అది మానుతున్న గాయం మళ్ళీ రెచ్చిపోతుంది అంటారా? కానీ ఆ సమయంలో నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మానపు వస్తూ ఉంటే మనకు దురదగా అనిపిస్తూ ఉంటుంది. కొత్త కణాలు పుడతాయి కదా, అక్కడ చర్మం కొత్తగా వస్తూ ఉంటే మనకు దురదగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో కోరిక పుట్టిన వాడి స్థితి కూడా అట్లా ఉంటుంది. వాడు ఏం చేయలేడు అసలు. అప్పుడు దాన్ని ఏమంటున్నారు? వ్యక్త మధ్యాన్ని. మధ్యలో కొంతకాలం మాత్రమే అదేం చేస్తుంది? మనను ఆట ఆడిస్తుంది. ప్రతి భావన అట్లాగే అవుతుంది. ప్రతి విషయం, ప్రతి చేష్టలో ఇది జరుగుతుంది. మనం ఎప్పుడో పుట్టినప్పుడు, ఎప్పుడో చచ్చినప్పుడు అనకండి. జీవితం అంటే ఇప్పుడు. జీవితం అంటే ఎప్పుడు?
ఇప్పుడున్నది సత్యం, మన అనుభవం ఇప్పుడు సత్యం. పోయినసారి చెప్పుకున్నాం, భూతకాలము మనకు తెలియదు, అయిపోయింది, నాస్తి. భవిష్యత్ అయితే పూర్తిగా ఊహ. బతుకుతాడని ఎవరికి తెలుసు, ఉంటాడని ఎవరికి తెలుసు, ఏం తెలియదు, అంత ఊహ. వీటిని వదిలేస్తే మిగిలేది ఇప్పుడు, జీవితం ఇప్పుడు. ప్రతి చిన్న సంఘటనలో పుట్టుక మరణం, ప్రకాశం చీకటి జరుగుతుంది, అంటే ప్రాణత్యాగం అవుతుంది. ఇట్లా ఉన్న అవి మధ్యలో వచ్చి నన్ను ఆడిస్తున్నాయని ఎవరైతే గుర్తిస్తారో వాడికి దుఃఖం అనేది రాదు. ఎందుకు? అవి తర్వాత అవ్యక్త నిధనాన్ని కూడా అవ్యక్తమే. ఎన్నిసార్లు ఎన్ని భావాలు మనం వదిలేసినవి అనుకోకుండా పోయినాయి. అవి మళ్ళీ మనం కొంచెం కూడా వాటిని అసలు పట్టించుకోము, ఉన్నాయని అనుకోము, ఏమి అనుకోకుండా ఉంటాయా లేదా, విషయాలు వస్తాయా లేదా? కానీ ఆ మధ్య కాలంలో ఎట్లా ఉంటాయి, దాన్ని మనం మననం చేసి ఉన్న వాటిగా సత్యంగా ప్రతిష్ఠ చేసుకుంటాం. ఎంత గట్టిగా పట్టుకుంటామో అంత మనను బాధిస్తాయి. ఇది ఒప్పుకుంటారా? ఒక వ్యక్తికి ముళ్ళకర్ర ఉందట. ముళ్ళకర్ర ఎట్లా ఉంటుంది, మొత్తం ముళ్ళు ఉంటుంది, పట్టుకోగానే గుచ్చుకుంటుందని మనకి పట్టుకోకముందు కూడా తెలుసు కదా, అయినా పట్టుకున్నాడు. పట్టుకోగానే గుచ్చుకుంటుంది. ఇప్పుడు గుచ్చుకోగానే నొప్పి ఉన్నప్పుడు ఏం చేయాలి? వదిలేయాలి. కానీ అతను ఏం చేస్తున్నాడు, గట్టిగా పట్టుకుంటున్నాట, ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాట. మీరైతే ఏం చెప్తారు? వదిలే అంటాం. కానీ వాడికి వదిలేయటం అంటే ఏమిటో అర్థం కాక ఇంకా గట్టిగా పట్టుకొని ఏం చేస్తున్నా, నొక్కితే రక్తం కూడా కారుతోంది. ఎందుకు ఈ ముళ్ళకర్ర వాడిని గాయపరచగలిగింది? గట్టిగా పట్టుకున్నందువల్ల. అంతే కదా. విషయాలు మనల్ని ఎందుకు బాధ పెడుతున్నాయి? గట్టిగా పట్టుకోవడం వల్ల అని చెప్పాలి మీరు. ఎందుకు? గట్టిగా పట్టుకోవడం వల్ల. ఏదేది మనం ఎంతెంత గట్టిగా పట్టుకుంటామో ఆ విషయం మనని అంతగా బాధిస్తుంది. ఈ విషయం మీకు అందరికి అనుభవంలో ఉంటుంది. లోకంలో ఎంతో మంది, మనం ఏదైనా కనీసం ఒక చిన్న విషయం తీసుకుందాం, లౌకిక విషయం, ఏదైనా బట్ట కొనుక్కున్నాం, బాగుంది అని అన్నారు, బాగాలేదని అంటారు, 2 ఉంటాయి దాని మీద కమెంట్లు, అంతేనా? అట్లా ఉన్నప్పుడు ఎవరైనా ఈ కాలం మనుషులకైతే ఎట్లా ఉంటుందంటే, ఒక ఫోటో తీస్తారు, దాన్ని అప్లోడ్ ఈ భాష అప్లోడ్ చేస్తారు. దానికి ఏమొస్తాయి? లైక్స్, ఇంకా కమెంట్స్. డిస్లైక్స్ కూడా ఉంటాయా? అంటే పెద్దగా ఎవరు దాన్ని నొక్కినట్టు వీడికి తెలియదు. సరే, కమెంట్స్ ఉంటాయా? ఆ కమెంట్స్లో వచ్చిన కమెంట్ని బట్టి వీడి హోదానంతా ఊహించుకుంటుంటాడు, నిజమే అనుకుంటుంటాడు. అవునా? అది ఎంతసేపు ఈ కాలం పిల్లలకి అది చాలా కష్టతరమైన విషయం, దాటలేకపోతున్నారు వాళ్ళు దాన్ని. దీంట్లోనే ఇదే వాళ్ళ ప్రపంచం అనమాట. ఇది దానివల్ల డిప్రెషన్స్ వస్తాయి వాళ్ళకి, యాంగ్జైటీస్ వస్తాయి, స్ట్రెస్ వస్తుంది, ఏమేమో వస్తుంటాయి వాళ్ళకి. అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎంత గట్టిగా దాన్ని పట్టుకుంటాయి. ఇప్పుడు మనల్ని ఎవరైనా బాగా లేదని ఈ ఊరి మీద ఎవడో అన్నాడు అనుకోండి, మనకేం బాధ ఉండదు. మన వాళ్ళు దగ్గర బంధువులు అన్నారు అనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది? వాడి మాట అంటాడా నన్ను, అంటారా లేదా? ఎందుకు? ఇంకెవరైనా అనొచ్చు, వాడు మనను అనకూడదు. ఎందుకు? మనం ఇది గట్టిగా పట్టుకోవటం. విషయం ఎప్పుడు బాధిస్తుంది, ఏడ్చే అంత బాధ, దుఃఖం ఎప్పుడు వస్తుంది మనిషికంటే, ఈరోజు చీటికి మాటికి మనుషులు చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారంటే అంత బాధ ఎందుకు వస్తుందంటారు? దానికి అంత సత్యత్వాన్ని ఇస్తున్నారు. ఎప్పుడైతే ఈ 3 శ్లోకాల్లో చెప్తున్న సత్యం మనం గ్రహిస్తామో, దాంట్లో ఒక లాభం ఏమిటంటే, మనము ఏ స్థాయిలో ఉండి జీవితాన్ని జీవిస్తున్నామో ఆ స్థాయి మారిపోతుంది, మన ప్రాముఖ్యత అంతా మారిపోతుంది, ప్రయారిటీస్ అన్నీ మారిపోతాయి. మనం ఈ లోకంలోని ఈ జీవితమే సత్యం అనుకొని బ్రతుకుతున్నది మారిపోతుంది. ఇందులో మనం ఈరోజు గుర్తించవలసిన విషయం ఏమిటంటే, మొదటిది ఇక్కడ 2వ శ్లోకంలో, ఈరోజు చెప్పింది 27వ శ్లోకంలో, అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి అన్నారు. ఏవైతే ఈ విషయాలు రావటం పోవటం జరుగుతుందో ఎటువంటివి? అపరిహార్యే అంటే పరిహారం లేదు, పరిష్కారం లేదు విషయం. నువ్వు దాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు? మనం ఎన్ని విషయాలు బాధపడుతున్నామో చూడండి, వాటికి పరిష్కారము లౌకికంగా ఏదో ఒకటి దొరుకుతుంది. కానీ మనం బాధపడటం వల్ల దానికి ఏమైనా పరిష్కారం వస్తుందా? పరిష్కారం తీర్చుకోవద్దని అనట్లేదు, సమస్య తీర్చుకోవద్దని చెప్పట్లేదు. కానీ దానికి బాధపడటం, దుఃఖపడటం, ఇంకొకరిని కష్టపెట్టడం అవసరమా? విషయం వస్తుంది, దానికి ఏం చేయాలి? తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు లోకంలో మన చాలా మందికి, ఎక్కువగా 98% మందికి ఉండే అనుభవం చెప్పమంటారా?
పెళ్ళైన తర్వాత భార్య భర్త మాట వినదు, భర్త భార్య మాట వినడు. ఎంతమందికి కరెక్ట్ ఇది? ఒక్క ఆయన ఎత్తుతున్నారు, ఇద్దరే, ముగ్గురు. అందరు చాలా మొహమాట పడుతున్నారు. అంత బాగున్నట్టుగా అట్లాగే అనుకుంటుండను. పోనీ ఇది భ్రాంతి సత్తా అన్నమాట. భ్రాంతిలో నిజం అనుకుంటుంటారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రుల మాట వినట్లేదని పిల్లలు అనుకుంటారు. ఇది ఎంతమందికి సత్యం? ఇప్పుడు కొన్ని ఎక్కువ చేతుల్లో లేస్తున్నాయి. అంటే దేశకాలమాన పరిస్థితుల్లో అట్లా అయిందన్నమాట. మొన్న వీడికి ఒక ఆవిడ చెప్పింది ఏమిటంటే, వాళ్ళు పాపం మామూలు బిలో మిడిల్ క్లాస్ అనుకో, వాళ్ళు పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేసి పిల్లలకు చదువులు చెప్పించాలని అనుకుంటున్నారు. ఇంకా అమ్మాయి చిన్నదే, అబ్బాయి ఏదో 9 సంవత్సరాలు ఉన్నాడు. వాడు దసరా పండుగకి వాళ్ళకి బట్టలు కొనివ్వడానికి కూడా వీళ్ళకి స్తోమత లేదు. అంత స్తోమత లేనప్పుడు కూడా రూపాయి పోగు చేసుకొని వాళ్ళు డబ్బులు కొనిచ్చారు. ఆ పిల్లవాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే, వాడు ఒక్క మాట కూడా వినడట, ఇంట్లో ఒక్క సహాయం కూడా చేయడట. తండ్రి ఎంత కష్టపడి బయట పనిచేసి బరువులు మోసి పనిచేసే అతను, తల్లి కూడా కష్టపడి సెలవుల్లో కూడా ఓవర్ టైం చేసే అంత కష్టపడే మనిషి. వాళ్ళు ఇప్పుడు బాధ ఏమిటంటే, వీడి కోసం మనం ఇంత కష్టపడి బట్టలు కొనిచ్చి అంత ప్రయత్నం చేసే వాడికి విలువ అసలు లేదు, వాడు ఒక్క మాట కూడా వినడు. ఇప్పుడు వీళ్ళు ఆ సిచ్యువేషన్లో మీరు చెప్పండి, దీన్ని తప్పించగలమా తప్పించలేమా? ఎట్లా? ఆవిడకి చెప్తాము, చెప్పండి. ఆవిడ చాలా బాధపడుతుంది. ఎట్లా తప్పించగలమంటారు? మరి అందరికీ సమస్య ఉందా? ఎట్లా తప్పించగలం చెప్పండి. కొనిపెట్టద్దా? కొనిపెట్టకపోతే మాత్రం వీళ్ళ లోపల ఉన్న వాత్సల్యం అనే బంధం ఉంది చూసారా, ప్రాతిభాసిక సత్తాలో భ్రాంతి సత్తాలో ఉన్న వాత్సల్యం ఉంటుంది, పోతుందా? పోదు. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఇవ్వవలసిన విషయానికి విలువనివ్వటం లేదు, ఇవ్వకూడని విషయాలకు విలువనిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి ఒక మంచి మాట చెప్పటం వాడికి మంచి చేయటం అవుతుందా? వీళ్ళు ఓవర్ టైంలు చేసి డబ్బులు సంపాదించి దసరాకు బట్టలు కొనివ్వటం మంచిదా? దేనికి ప్రాముఖ్యతనిచ్చారు? వీళ్ళకి టైం లేదన్నారు. ఆమె ఏమన్నదంటే, పిల్లలను పెంచడానికి చిన్న పిల్లలు, సెల్ ఫోన్ ఉంది, అలవాటు అయిపోయింది, ఆ చిన్నపిల్ల ఇంకా చిన్నది అయినా కూడా సెల్ ఫోన్ ఇచ్చేసామంటే ఎందుకు అంటే టైం లేదు. ఇప్పుడు చెప్పండి, టైం లేకుండా వీళ్ళు కష్టపడి బట్టలు కొనిచ్చి సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళకు మంచి చేశారా చెడు చేశారా? మీరు చెప్పండి. చెడే చేశారు. ఆ ఓటీ చేయకుండా ఇంట్లో ఉండి వాడికి 4 మంచి మాటలు బుద్ధి నేర్పించి సంస్కారం నేర్పిస్తే వాడికి అది బట్టలు కొనిచ్చిన కంటే మేలవుతుందా కాదా? ఇప్పుడు ఇద్దరికి శ్రేయస్కరం అదేనా కాదా? ఇప్పుడు మన ప్రాముఖ్యత ఏమిటంటే, ఈనాటి జీవన శైలిలో అవసరం లేని విషయాలన్నిటికీ ప్రాముఖ్యతనిస్తాం. అవసరం ఉన్న విలువతో నేర్పించవలసిన విషయానికి మనకు టైం లేదంటున్నారు అందరు. వీడిని ఎవరిని కదిలించినా టైం లేదని అంటుంటారు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హై క్లాస్, అన్ని క్లాసుల వాళ్ళకి టైం లేదు. దేనికి టైం లేదు? సుఖంగా ఉండడానికి టైం లేదు వాళ్ళకు. ఒక సామెత ఉంటుంది హిందీలో, సబ్ ఖుషియా మేరే పాస్ హే, బస్ మే మేరే పాస్ నహీ. అన్ని నా దగ్గరే ఉన్నాయట, సంతోషాలు సుఖాలు అన్ని, కానీ నేనే నా దగ్గర లేను. ఇది మనిషి జీవితం. ఇప్పుడు ఇది అపరిహార్యే అనుకుంటున్నాడు వీడు. మనిషి ఏమనుకుంటున్నాడు? తప్పించలేకపోతున్నాను అనుకుంటున్నాడు. కానీ తప్పించగలవు. ప్రవృత్తి కంటే వేగాన్ని నీ నివృత్తికి ఉంది. ఒక్కసారి నిగ్రహించి చూడండి. ఈసారి ఎప్పుడైనా ఏ విషయమైనా వచ్చినప్పుడు, అనకూడంది, వినకూడంది, తినకూడంది ఏదైనా వచ్చినప్పుడు, ప్రవర్తించకూడని ప్రవర్తన వేగం లోపల నుండి వచ్చినప్పుడు ఒక్కసారి ఆగి, బీ ద స్పెక్టేటర్ అంటారు, అంటే సాక్షి మాత్రంగా ఏం అనకుండా ఉండండి. పూర్వకాలం ఈ అభ్యాసం ఉండేది. మరి మీలో ఎంతమందికి అది అభ్యాసం ఉందో లేదో కానీ, చిన్నతనంలో తల్లిదండ్రి మాట్లాడుతుంటే, తండ్రి ముఖ్యంగా మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడే ధైర్యం ఉండేది ఎవరికన్నా? ఆయన మంచి చెప్పినా చెడు చెప్పినా, ఆయన కరెక్ట్ అన్నా రాంగ్ అన్నా, ఆయన తాగొచ్చినా తందనాలు అడిగినా, ఏమన్నా కూడా మధ్యలో మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. అప్పుడు చెప్పండి మనకి ఎంత నిగ్రహం వచ్చింది ఆ కాలంలో. ఇప్పుడు మనం మొదలు పెట్టక ముందే వాడు నీకేం తెలియదు పోనాన్న అంటాడా? నీకేం తెలియదు. ఈ మాట చిన్నపిల్లవాడితో తిట్టించుకుంటుంటారు రోజు.
ఎందుకు ఈ నిగ్రహం మనకొక నిగ్రహం అనేది కనీసం ఆ మాట మాట్లాడకుండా ఉండాలి, అది మర్యాద గౌరవం, పెద్దలు మాట్లాడుతుంటే అన్న నిగ్రహం ఉంది. కానీ ఈరోజు అసలు వాడికి పరిచయం లేదు నిగ్రహం తర్వాత. వాడికి అట్లా అనకుండా ఉండాలని ఎవరు చెప్పరు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పరు, స్కూల్లో టీచర్లు చెప్పాడు. స్కూల్లో టీచర్ని కూడా తిడుతుంటాడు, ఇక్కడ అమ్మ నాన్నలను కూడా అంటూనే ఉంటాడు. అంటే ప్రవృత్తి యొక్క వేగాన్ని నిగ్రహించే అంశం మనలో ఉంది. చాలా బాగా గుర్తించాలి మనిషి. అది గుర్తించినప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి గనుక మనం అది గుర్తించగలిగితే మన ప్రాముఖ్యత, ప్రయారిటీస్ అన్నీ మారిపోతాయి. ఈరోజు మనము అవసరం లేని విషయాలకు ప్రాముఖ్యతనివ్వటం వల్లనే అవన్నీ ఎట్లా మిరుమిట్లు గొలిపి జాతస్య అన్నట్టు వాటికే ప్రకాశం ఉంది అన్నట్లు అన్నీ మనం వెంటబడుతున్నాయి. మనం వాటి వెంటబడుతున్నామా, అవి మనం వెంటబడుతున్నాయా? మనం వాటి వెంట పరిగెత్తుతున్నాం. ఎట్లా పరిగెత్తుతున్నామో చావుకు పరిగెత్తుతున్నాం. కెరియర్ అంటారు. ఎంతసేపు వీడి కెరియర్ నిశ్చయం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? సెటిల్ అవ్వటానికి 30-35 సంవత్సరాల దాకా వీడు సెటిలే కాడు. 30 సంవత్సరాలకు నెమ్మదిగా సెటిల్ అయ్యేటప్పటికి ఆల్రెడీ రోగాలన్నీ ఆందువేలో ఉన్నాయి అన్నమాట వాడికి. ఇంకేం సెట్ చేసుకుంటాడు వీడు? చచ్చిపోవడానికి దగ్గరగా ఉన్నాడా, సెట్ అవ్వడానికి ఉన్నాడా? సెట్ అవ్వడానికి ఉన్నాడు చెప్పండి. చావడానికి దగ్గరగా ఉండి ఇప్పుడే సెటిల్ అయ్యాను అంటాడు వీడు. నువ్వు సెటిల్ అయ్యే లోపల చచ్చిపోతున్నావు, అది కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే మనం అనవసర విషయాలకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాం జీవితంలో. ప్రతి విషయాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటున్నాం. ఆ గట్టిగా పట్టుకున్నవన్నీ మనం ఎంత బాధిస్తున్నాయి, ఇది చూడటం లేదు కదా మనము. అవి ఎట్లా వస్తున్నాయో తెలియటం లేదు. ఎట్లా అంటే గుడ్డిగా అనుసరిస్తున్నాం లోకాన్ని. అవ్యక్త ఆదిని. ఎందుకు వచ్చింది ఇలాంటిది? ట్రెండ్ ఎందుకు వచ్చిందండి? ఈ ట్రెండ్ ఎట్లా వచ్చింది? నేనైతే కారణం కాదంటాడు అందరు. ట్రెండ్ మాత్రం వచ్చిందా లేదా? సమాజంలో మార్పు వచ్చింది. ఎట్లా వచ్చింది? చూస్తూ చూస్తూ అన్నీ మారిపోయినాయి. మరి మనకేం పాత్ర లేదా అందులో? సరే, ఎవరి చావు వాళ్ళు చేస్తారు అనుకున్న తర్వాత మనమన్నా కనీసం ఎవరికి వాళ్ళు మారటానికి ప్రయత్నం చేయాలి. ఆ మార్పు తీసుకొస్తే ఏమవుతుంది, ఎప్పుడైతే లోపల ఉన్న నిగ్రహ శక్తిని మనం గుర్తిస్తామో, ఆ నిగ్రహ శక్తి గుర్తించిన వెంటనే అన్ని విషయాలు మారిపోతాయి మనకు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ ముఖ్యమైన అంశం ఎందుకు ఇంతగా చెప్పుకుంటున్నామంటే, మనము కష్టపడుతున్నామంటే దేని వల్ల కాదు, సత్యాన్ని సత్యంగా చూడలేకపోవటం వల్లనే కష్టాలు, అంతే. చూడగలిగితే అసలు కష్టం లేదు సృష్టిలో. కష్టం అన్న పదం సృష్టింపబడలేదు. బ్రహ్మగారి సృష్టిలో కష్టం లేదు. ఎవరి సృష్టిలో ఉంది కష్టం? మనిషి గారి సృష్టిలో ఉంది, అంతేనా? మనిషి తనకై తాను సృష్టించుకుంటున్నాడు. ఇది ప్రాతిభాసిక సత్తా. కష్టం కూడా ఉందనుకోవటం. ఎట్లాగైతే ప్రేమలు ఆప్యాయతలు భ్రాంతి అన్నాము, కష్టాలు కూడా భ్రాంతియే. తాను నిత్య ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆ సచ్చిదానంద స్వరూపుడు కావాలంటే కొంచెం నిగ్రహం ఉంటే సరిపోతుంది. ఒక్క చిన్న విషయంలో నిగ్రహించగలిగినప్పుడు మనిషికి తెలిసిపోతుంది. ఎందుకు ఒక్కొక్క చిన్న విషయం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒకసారి బుద్ధుడు ప్రవచనం చెప్తున్నాడు. ప్రవచనం చెప్తుంటే ఒక మహారాజు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు, కొంతమంది కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు, అవునా? చూసారా ఎప్పుడన్నా? ఇప్పుడు కూడా ఊపుతున్నారు ఎవరన్నా? అట్లా ఊగుతూ ఉంటుంది అది. ఆయన కూడా కింద కూర్చొనే, అప్పుడు రాజులు అయినా కిందనే కూర్చునేవాళ్ళు, ఇట్లా కుర్చీలో వేయటాలు అనేవి లేవు. తన ఈ బొటన వేలు, కుడికాలు బొటన వేలును ఊపుతున్నాడు, కదిలిస్తున్నాడు. అప్పుడు బుద్ధుడు ఏం చేశాడు, సడన్గా చెప్పటం ఆపేశాడు. ఆపేయగానే అందరికి అర్థం కాలేదు ఎందుకు ఆపేశాడు. ఆపేసి అటే చూస్తున్నాడట. చూసేటప్పటికి అతనికి రాజుకు అర్థమైపోతుంది కదా, ఎవరి వైపైనా మనం తదేకంగా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఆపేశాడట అతను. అప్పుడు మళ్ళీ బుద్ధుడు ప్రవచనం చెప్పడం మొదలు పెట్టాడట. మళ్ళీ కాసేపటికి మళ్ళీ కాలు ఊపాడట రాజు. మళ్ళీ బుద్ధుడు ఏం చేశాడు, మళ్ళీ ప్రవచనం ఆపేశాడు. అప్పుడు రాజుకి ఎట్లా అనిపిస్తుంది, అందరి మధ్యలో అది అవమానంగా ఉంటుంది కదా. అదేమిటి నన్ను చూసి అట్లా ఆపేస్తుంటే ప్రతిసారి అని అవమానంగా ఉంది, మీరు చెప్పొచ్చు కదా నా వైపు ఎందుకు చూస్తున్నారు అన్నాడు. అప్పుడు బుద్ధుడు అడిగాట, ఎందుకు ఊపుతున్నావు ఆ కాలు అని అడిగాట. మీరు చెప్పండి, ఎందుకు ఊపుతారు? మీకు ఎప్పుడైనా ఊపడం జరిగిందా? అట్లా ఊరికైనా ఉంటారు, టీవీ చూస్తుంటారు, ఏదో చేస్తుంటారు, కాలు ఊగుతుంటారు. ఎందుకు ఆలోచించాలి. ప్రతి చిన్న కదలిక నా ఇష్టం లేకుండా, నా ఎరుక లేకుండా, నాకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది?
ఎందుకు ఊపాడు కాలు? ఆలోచిస్తే కాలు ఊగాలేమిటి? బుర్ర ఆలోచిస్తుందా, కాలు ఆలోచిస్తుందా? ఊరికే ఉండలేక ఎందుకు ఊపుతాడంటే దానికి ఏం కారణం ఉండదు, అలవాటు. అలవాటు అంటే తెలుసా మీకేమిటో? హ్యాబిట్స్, అంతేనా? అల యొక్క వాటం. అలవాటు అన్న పదంలో అల అంటే సముద్రంలో అలలు వస్తాయి, దాని వాటం ఎట్లా ఉంటుంది? అది అలవాటు. అలవాటు ఎట్లా వస్తుందంటే ఎగసి మీద పడుతుంది, దాన్ని తప్పించుకోలేమని అనుకుంటాం. కానీ ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఒక సిగరెట్ తాగే మనిషి ఉన్నాడు అనుకోండి, అతనికి ఇప్పుడు 40 ఏళ్ల వయసు, 20 ఏళ్లకు సుమారుగా సిగరెట్ తాగటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతని వయసులో 20 సంవత్సరాలు సిగరెట్ తాగకుండా అనుభవం ఉందా లేదా? 20 సంవత్సరాలు సిగరెట్ తాగుతూ బ్రతికే అనుభవం ఉంది. ఇప్పుడు మీలాగా కొంతమందికి సిగరెట్ అలవాటు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళలాగా ఉన్నవాళ్ళు ఏం చెప్తారు? ఇది కాదు మానే అంటారు, అవునా? అలవాటు లేనివాడు అవలీలగా చెప్తాడా లేదా దీన్ని? కానీ వాడికి ఎట్లా అనిపిస్తుంది? వాడికి ప్రాణం పోయినంత పని అవుతుందా లేదా? వాడికి అది మానకుండా, సిగరెట్ తాగకుండా నేను ఎట్లా ఉండగలను అని అడుగుతాడు వాడికి 20 సంవత్సరాలు వాడి జీవిత కాలంలోనే అనుభవం ఉంది, వాడు సిగరెట్ తాగకుండా ఉన్నాడు, బ్రతికాడు. ఉన్నాడా లేదా? ఇప్పుడు మనం చెప్పేటప్పుడు అవలీలగా చెప్తే వాడు ఎందుకు వినలేకపోతున్నాడు? అలవాటు, అంతే. సంసారం కూడా అలవాటే, సత్యమేం కాదు అది. ఇప్పుడు ఒక జ్ఞాని ఏం చెప్తాడంటే, ఇవన్నీ లేకుండా నువ్వు చాలా బాగా ఆనందంగా ఉండగలవు నాయన అంటాడు. అట్లా ఉంటామండి విషయాలు లేకుండా, సంసారం లేకుండా ఆనందంగా అంటే? నమ్మశక్యంగా లేదు అది, అంతేనా? కానీ అది జరుగుతుందా జరగదా? తప్పకుండా చాలా అవలీలగా చేయగలడు. అట్లాగే మన ప్రతి కదలికను, ప్రతి విషయాన్ని కూడా మనం పట్టుకునేటప్పుడే ఆదిని మనం అవ్యక్తంలో చేయకూడదు. అది అవ్యక్తంలో చేస్తూ ఎట్లా ఉంటుందంటే జాతస్య హి ధ్రువో మృత్యుహో అవుతుంది. దానికి మనకు తెలిసే జరగాలి కానీ తెలియకుండా ఏది జరగకూడదు అనే ఒక జీవిత క్రమాన్ని మనము, లైఫ్ స్టైల్ చేంజ్ అంటే జీవిత విధానాన్నే మార్చుకోగలిగిన రోజున మనిషికి కష్టాలు రానే రావు. అంటే ఇప్పుడు మనకు వచ్చే అన్ని విషయాలు మారిపోతాయంటే తప్పకుండా మారుతాయి, చేసి చూస్తే తెలుస్తుంది. విషయాలు అట్లాగే ఉన్నా మన దృష్టికోణం వేరుగా ఉంటుంది కనుక ఆ దృష్టి మారిపోతుంది. ఇప్పుడు కష్టం ఎందుకు వస్తుంది? భ్రాంతి సత్తాలో కష్టాలు ఉంటాయి. ఎంతెంతగా దాన్ని గట్టిగా పట్టుకుంటాడో ఈ 3 శ్లోకాల్లో స్వామి చెప్పే సూత్రాలు కొన్ని. మొదటి సూత్రం ఏమిటంటే అపరిహార్య అర్థే, అంటే తప్పించలేని దాని గురించి మనం చింతపడటం అనవసరం. కానీ మనం చేసే కర్తవ్యం ఏమిటి? మార్పు చేయడం మనం చేయాలి. కానీ తప్పించలేనప్పుడు చింతపడటం కర్తవ్యం కాదు, తప్పించటానికి మార్గం వెతుక్కోవటం కర్తవ్యం. రెండవ సూత్రం ఇక్కడ అంతరార్థం ఏమిటంటే మనకు కష్టాలు వస్తాయా? వస్తాయి. కష్టము, దుఃఖము మనకు ఒక బోధ చేస్తుంది. ఇప్పుడు అర్జునుడికి ఒక కష్టం వచ్చింది, ఆ బోధ ఏమిటి? అది మనం అందరం చేస్తాం కూడా. కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కుంగిపోతామా? పెద్ద పెద్ద కష్టాలు ఊహించకండి, ఎందుకంటే అందరికీ సమానం కాదు కాబట్టి. మీకు తలనొప్పి వచ్చింది, ఒక కష్టమా కాదా? భారం, అది మనం ఓర్చుకోలేని దాన్ని. అంటే మామూలు స్థితికి తలనొప్పి రావటం అనేది ఒక భారం అనుకుందాం, అది ఒక కష్టంగా అనుకుందాం. ఇప్పుడు ఇంకా అన్ని మిగతావన్నీ అటువంటివే. ఇప్పుడు అది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కష్టాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తాం కదా. ప్రతి చిన్న కష్టం వస్తే మనం ఏం చేస్తాం? మందు వేసుకుంటాం అన్నారు. మందు ఎందుకు వేసుకుంటాము? దాన్ని తప్పించుకునే ప్రయత్నం. అంటే దుఃఖం రావటం అనేది మనకు ఒక సూచన. ఏం సూచన చేస్తుంది? తప్పించుకునే సూచనని ఇస్తుంది అది. మనం ప్రతి చిన్న కష్టం నుండి వెంటనే తప్పించుకునే ఉపాయం మనం ఆలోచిస్తాం, పెద్ద దాని దాకా మనం అదే ఆలోచిస్తాం. అంటే జీవిత పాఠం మనకేం నేర్పిస్తుంది? ఆ విషయం రావటం పోవటం జరిగిన ఆ వ్యక్త మధ్యకాలంలో అదేం నేర్పిస్తుంది? కష్టం నుండి తప్పించుకోవటం అనే ఒకటి నేర్పిస్తుంది. మూడవది సుఖం వస్తుందా అప్పుడప్పుడు? సుఖం అంటే శాంపుల్ లాంటిది అనమాట. పుల్లారెడ్డి స్వీట్స్ షాప్కి వెళ్ళారు మీరు, అన్ని స్వీట్లు ఉంటాయి. మీరు 1 కేజీ ఏదైనా కొనాలంటే వాడు ఏం చేస్తాడు?
చెప్పండి, శాంపుల్ ఇస్తాడు. అవునా? ఆ శాంపుల్ ఇస్తే అప్పుడు మీరు కొంటారు. అవునా? అట్లాగే జీవితంలో సుఖాలు కూడా వస్తూనే ఉంటాయి. అవన్నీ ఏమిటి? శాంపుల్ సుఖాలు. ఆ శాంపుల్ సుఖాలన్నిటినీ తిని 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 తర్వాత వీడు ఏమనుకుంటాడు, ఈ శాంపుల్ అంతా టెంపరీగా తాత్కాలికంగానే ఉంది, నాకు ఇంకొక శాశ్వత సుఖం కావాలి అని వాడికి అనిపిస్తుందా లేదా? అప్పుడు ఆధ్యాత్మికం వైపుకి వస్తాడనమాట. అంతదాకా శాంపుల్ తింటుంటాడు, స్వీట్ షాప్లు అన్నిట్లో తిరుక్కుంటూ శాంపుల్ స్వీట్లు తినుక్కుంటూ ఆనందించినట్టు అన్ని చిన్న చిన్న చిల్లర విషయాల్లో ఆనందాన్ని అనుభవిస్తూ ఈ ఆనందాన్ని రుచి చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శాశ్వత సుఖం వైపు వెళ్తున్నాడు. ఇంకొకటి వాడికి కలిగేది ఏమిటంటే, మనకు సూచనాత్మకంగా మనకు ఎన్నో కలుగుతుంటాయి. ఇప్పుడు మనకు రోజు కలిగేది ఆకలి. కలుగుతుందా లేదా? ఆకలి కలిగినప్పుడు ఏం చేస్తాం మనం? ఆకలి అంటే ఏమిటి? అయ్యో, ఆకలి అంటే ఏమిటంటే కూడా చెప్పడానికి భయపడుతున్నారా? సందేహమా? కడుపు ఖాళీ అయ్యిందని ఒక సిగ్నల్ ఇస్తుంది కదా, అంతేనా కదా? మరి ఆ సిగ్నల్ సూచన దాహం వేస్తుంది. దాహం అంటే దేహానికి నీరు అవసరం అవుతుందని మనకు ఒక సూచన. అది సిగ్నల్ లేకపోతే మనం చచ్చిపోము, మనం గుర్తుపట్టకపోతే సిగ్నల్ ఇస్తుంది అనమాట. సిగ్నల్ ఇచ్చి మనం బ్రతికేటట్టు ఉంది. ఇంత సరిపోయిందా అంటే ఈ సిగ్నల్ పశుపక్షాదులకు సరిపోతుంది. అవి ఏం చేస్తాయి? ఆకలి కాగానే ఆనందినేస్తాయి. అప్పుడు సాటిస్ఫైడ్ అయిపోయింది, పని అయిపోయింది అనుకుంటాయి. దాహం వేయగానే నీళ్లు తాగేస్తాయి. ఇది పశుపక్షాదులకు సరిపోతుంది, కానీ మనిషికి సరిపోదట. మనిషి ఏం చేయాలి? దీంట్లో ఒక సూచన తీసుకోవాలి. అంటే దాహం అనేది మనకు కలిగినప్పుడు దాహం అనే పదం మనం ఇంకొక చోట కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ చేస్తాం? కోరిక తీర్చుకోవాలనే దాహం అంటామా అనమా? మనం అంటామా? పోనీ మంచిగా చెప్పాలంటే అన్నమయ్య సినిమా చూసారా మీరు అందరూ? ఆ వెంకటేశ్వర స్వామిని చూడాలనే దాహం ఉంది అంటాడా? అదన్నా కనీసం పిచ్చి కోరికలు కాకపోయినా దాహం అన్నది ఎట్లా మనకు ఒక భౌతికమైన నోటికో దేహం నీటి కోసం వచ్చే దాహం కాకుండా మనకు ఒక జిజ్ఞాస ఉంది. తెలుసుకో అని లోపల నుండి ఒక జిజ్ఞాస ఉంది. ఈ మూడు మనిషి జీవితాన్ని నడిపిస్తున్నాయి. ఏమిటది? దాహం. జీవితాన్ని జిజ్ఞాస అనే దాహం, తెలుసుకో అని లోపల నుండి ప్రేరేపణ వస్తుంది మనకు. అందుకే మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. రెండవది, దుఃఖాలు వస్తుంటే దుఃఖం నుండి తప్పించుకోవాలని మనకు ప్రేరేపణ వస్తుంది. మూడవది, శాంపుల్గా సుఖాలు చూపించి ఈ శాంపుల్ సుఖాలు కాదు, శాశ్వతమైన సుఖం కావాలి అని మనిషిని ఈ మూడే నడిపిస్తాయి. ఏదైతే అవ్యక్త ఆదిని, వ్యక్త మధ్యాని, నిధనాని అవ్యక్త అన్నారో వాటిలో మధ్యలో జీవితం అంతా ఈ మూడింటితో నడుస్తుంది. అది మళ్ళీ అవ్యక్త నిధనాని అన్నారు. నిధనం అంటే చావు అని అర్థం. నిధనం అంటే మామూలు ప్రసిద్ధార్థం చావని, కానీ నిధనం అంటే ధన శబ్దానికి నివృత్తం ధనం యస్మాత్ నిధన అన్నారు. అంటే ఎవరి యందు ధనం పోతుందో అది నిధనం అట. ధనం అంటే మనకేం తెలుసు? డబ్బు పోతే చచ్చిపోయినట్టనా? కాదు అక్కడ అర్థం. ధన శబ్దానికి మనకు డబ్బని, కానీ ధనం అనే పదం ఉన్న రోజున ఈ డబ్బే లేదు అసలు సృష్టిలో. ఈ మధ్య మనం సృష్టించుకున్న సృష్టి అది, అంతేగాని డబ్బు సృష్టిలో లేదు. ధన శబ్దానికి దివి ప్రీతో ధాతు. తన ప్రీతిని వదిలేస్తే అప్పుడు నిధనం. ఏ విషయాన్నైనా ఎట్లా పోతుంది అదంటే మన ప్రీతిని, మన ఇంట్రెస్ట్ లేకపోతే అది పోతుంది. అంతేనా? మనిషి చచ్చిపోయేటప్పుడు కూడా ఏం చేయాలనుకుంటున్నారు? ఎట్లా చచ్చిపోతాడంటే, లోకంలో మీరు కొంతమందిని చూసారా, అందరూ బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి అన్ని అవయవాలు అన్నీ పాడైపోయి ఉంటాయి, అసలు ఏం హోప్స్ ఉండవు. రేపో మాపో అని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత చాలా రోజులు ఉంటారు వాళ్ళు, నెలలు బ్రతుకుతారు. చూసారా ఎందుకు అట్లా ఉంటారు వాళ్ళు? దేహాత్మ భావాన్ని విడవకుండా దేహాన్ని విడవలేడు జీవుడు. వాళ్ళు దేహాత్మ భావాన్ని విడవటానికి ఒప్పుకోవటం లేదు ఆ జీవుడు. అందుకని దాని మీద ప్రీతిని పట్టుకొని వేలాడుతుంటాడు. ఎన్ని రోజులకు కూడా మరణం రాదు. కోమాలో ఉండి కూడా చచ్చిపోడు వాడు. ఇంటికి వచ్చి తీసుకొస్తారు, అంత అయిపోయింది అంటారు. అన్న అయిపోయిన తర్వాత కూడా వాడు ఉంటాడా? చాలా మంది ఉంటారు అట్లా. ఎందుకు అంటే మనం ఈ నిధనం అన్న పదనము ప్రీతిని తీసేసుకోవటం. ముందు దేహాత్మ భావాన్ని విడిస్తే ఆ తర్వాత దేహాన్ని విడుస్తాడు. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కొత్తగా ఒక అద్దె ఇంటికి వెళ్ళారు.
అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీరు అద్దె ఇల్లు నాదనుకొని వెళ్తారా, వాడి ఇల్లు అనుకొని మన లోపలికి వెళ్తామా, మన ఇల్లు అనుకొని వెళ్తామా? మన ఇల్లనే అనుకుంటాం. అది వాడి ఇల్లు అయినా కూడా వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాం, మన ఇల్లని అనుకుంటాం. దాన్ని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుంది, మన సామాన్ అంతా తీసుకొని ప్రతి మూలలో సర్దేస్తాం దాన్ని. అందులో అన్ని షెల్ఫ్లు నింపేసుకొని అంతా సర్దేసుకొని నాది అని ఎస్టాబ్లిష్ చేస్తాం. అట్లాగే ఈ జీవుడు కూడా ఈ దేహంలో ఎట్లా ప్రవేశిస్తాడు, ఒక్కొక్క కణంలో ప్రవేశించి నాది నాది అని స్థాపితం చేస్తాడు వీడు. ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు ఏం చేయాలి, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఏం చేయాలి, నాది కాదు ఇంకా మనం వేరే ఇంటికి వెళ్ళిపోవాలనుకొని మొత్తం అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా దాని మీద వాత్సల్యం పెట్టుకుంటే ప్యాకింగ్ అయిన తర్వాత కూడా కదలలేడు, వాడు పెడతాడా, వెళ్ళలేడు. కానీ మనం ఏం చేస్తాము, వెళ్ళిపోయేటప్పుడు ఇది నా సొంతది కాదు అనుకుని వెళ్ళిపోతామా? అట్లాగే ఈ దేహం నుండి కూడా వెళ్ళిపోవాలంటే ప్రతి కణంలోంచి వాడు ఉపసంహారం చేసుకోవాలి. సర్దుకున్నాడు మొత్తం అంతా, ఇప్పుడు సర్దుకున్నదంతా వెనక్కి తీసుకొని దేహాత్మ భావాన్ని విడిచి దేహాన్ని విడవడాన్ని నిధనం అంటారు. అంటే ప్రీతిని విడిచేయటం, ఆ నివృత్తం అయిపోతుంది. ఆ ప్రీతి ఇంకా దీని మీద ఉండకపోతే వాడు వదిలేస్తాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, విషయం నుండి వెనక్కి రావాలంటే నిధనం జరగాలి. ఎట్లా, అవ్యక్తంలో జరగకూడదు. మామూలుగా అందరికీ ఏం జరుగుతుంది, వ్యావహారిక సత్తాలో ఎట్లా వచ్చిందో విషయం ఎట్లా పోయిందో మనకు తెలియదు. ఇన్ని విషయాలు వచ్చినాయి, ఎన్ని అనుభవాలు, సంతోషాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ వచ్చినాయి, అన్నీ పోయినాయి. హుష్కా ఎట్లా మరక మాయం అన్నట్టుగా పోయినాయా లేదా, అంతే. అందులో కొన్నిటిని మనం ఏరుకొని ఏం చేస్తామంటే, అట్లా ఒక చిత్తం అని ఒక బ్యాంక్ ఉంటుంది మన దగ్గర. ఆ బ్యాంక్లో కాస్త స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం. ఫోటో ఆల్బంలో ఫోటోలు చూసుకున్నట్టుగా అయిపోయిన ఫంక్షన్కి, ఎప్పుడో అయిపోయిన ఫంక్షన్ ఎప్పుడు చూస్తారు, మళ్ళీ ఎప్పుడన్నా బాగా తీరిక దొరికినప్పుడు, కరోనా లాంటి ఏదైనా కాలం వస్తే అప్పుడు కూర్చొని ఇంట్లో ఫోటోలు చూసి ఆనందిస్తాడు. ఎట్లాగో అట్లాగే ఆ స్మృతులన్నిటినీ చిత్తంలో పెట్టుకొని అప్పుడప్పుడు ఆనందిస్తాడు. మిగతా అంతా పోయింది, కానీ వాసన ఉండిపోతుంది. ఆ వాసన గురించినది తర్వాత శ్లోకాల్లో మననం చేద్దాం. కనుక ఇక్కడ చెప్పేది ఏమిటి, మనిషిని నడిపించే 3 సత్యాలు, సూత్రాలను మనిషి గుర్తించి దాటేయగలడు. ఎట్లా దాటుతాడు, జ్ఞానం చేత దాటుతాడు, తెలుసుకొని దాటుతాడు. కానీ తెలియకుండా అవ్యక్తంలో దాటాడు. అవ్యక్తంగా ఎన్ని జన్మలు జీవించినా కష్టాలైతే తీరేవి కాదు. సరే చెప్పండి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే న త్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. 3 కండిషన్స్లో కూడా నువ్వు ఇట్లా అనుకున్నప్పటికీ కూడా న త్వం శోచితుం అర్హసి. బోధ ఏమిటి, నువ్వు దుఃఖించటానికి అర్హుడివి కాదు, దుఃఖించే అవసరం లేదు. స్వామి మన దుఃఖాన్ని తీసేయటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటే మన దుఃఖాలు పోవట్లేదంటే మనం అస్సలు ప్రయత్నం చేయటం లేదని అర్థం. అర్థమైందా? ఓం తత్ సత్.